జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. కడప జిల్లాలో మైలవరంలోని 5 రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగంను కఠినంగా శిక్షించాలని జనసేన నేత గుణకల కిషోర్ డిమాండ్ చేశారు. టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అనే ప్లకార్డులను ప్రదర్శించి చిన్నారులను చిదిమిస్తున్నటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆయన నెల్లూరులో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కోరారు. 3 సంవత్సరాల పసికందుపై క్రూర మృగంగా మారి సమీప బంధువు అమానుషంగా అఘాయిత్యం చేసి హత్య చేయడం దారుణమన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్రూర మృగంలా వ్యవహరించే ఇలాంటి వారికి కఠిన శిక్షలు సత్వరమే అమలు చేయాలని కోరారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. నమస్కారం. మనిషి జంతువు నుంచి రూపాంతరం చెందారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన సంఘటన చూస్తుంటే మళ్ళీ మనుషులు కొంతమంది క్రూర మృగాలుగా మారాలనిపిస్తుంది. కడప జిల్లాలో 3 ఏళ్ల పసికందు పైన అఘాయిత్యం చేసి అమానుషంగా హత్య చేసిన ఒక కిరాతకుడిని చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఇటువంటి చీడ పురుగుల మధ్య మనం బతుకుతున్నామా అనిపిస్తుంది. మొదటిసారిగా ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం కూడా మగవాళ్ళమైనందుకు సిగ్గుగా ఉంది. ఇకపై సెక్సువల్ అసాల్ట్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్గా చెప్పారు. 0 టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్. ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి, సత్వరమే శిక్షించాలి. మరలా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం. ఈరోజు చిన్న బిడ్డలు 3 ఏళ్ల పసికందంటే అల్లారు ముద్దులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో, ఒక పశువు కంటే హీనంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బంధువుల అతనే ఈ విధంగా చేశాడు అనేది ఇంకా ఆలోచించరాని విషయం. అల్లారు ముద్దుగా అనేక బంధాలతో ఆకట్టుకునే ఆడపిల్లల మీద, ఆడబిడ్డల మీద ఇటువంటి అఘాయిత్యాలు మళ్ళా పునరావృతం కాకుండా అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డల్ని ఒక ఆట వస్తువుగా, తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఉపయోగిస్తున్న మూర్ఖులందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక ఆడబిడ్డకి ఏ విధంగా సంస్కారవంతంగా మెలగాలి అనేది తల్లిదండ్రులు నేర్పించినట్లే మగపిల్లాడికి కూడా ఆడబిడ్డలతో ఎంత సంస్కారంగా వ్యవహరించాలి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు, వెసులుబాటు ఉంది, అనేక సమయం పడుతుంది, చూసుకుందాంలే అనే బరితెగింపు చర్య. వీటిని నివారించడానికి కఠినమైన శిక్షలను అమలుపరచాలి. అందరికీ తెలిసే విధంగా ఈ శిక్షలు అమలుపరచాలి, వీలైనంత త్వరితగతిన అమలుపరచాలి అని నేను వినవి చేసుకుంటాను. ముఖ్యంగా సెక్సువల్ వైలెన్స్ అనేది తరచుగా మనకి కనిపిస్తున్న చర్య. వారంలో ఒక 5 రోజులు ఎవరో ఒకరు ఆడబిడ్డలు జనసేన పార్టీకి సంప్రదించడం, నన్ను ఏదో కారణాల ద్వారా వేరే ఒకరు ఎవరో ఇలా ఇస్తున్నారని చెప్పడం పరిపాటి అయిపోయింది. ఒక పక్క చట్టం కఠిన చర్యలు అమలు చేస్తూ ఈ విచ్చలవిడితనాన్ని కట్టడి చేస్తుంటే బరితెగింపు చర్యలు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే సంతపేట, ఈర్గామెట్ట ఇటు సైడ్ నుంచి ఒక మహిళతో లైంగిక సంబంధం కలిగి ఉండడం, ఆమెను వదిలిపెట్టేయడం, పిల్లలు కలగగానే మరొక మహిళను తీసుకోపోవడం, ఇటువంటి విచ్చలవిడి చర్యలను మనం ఖచ్చితంగా నివారించాల్సిన పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా తగిన సమాధానం చెప్పాలి. చట్టరీత్యా కఠిన శిక్షలు అమలు పరిచే విధంగా మనందరం ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. ఇకపై సెక్సువల్ వైలెన్స్ ని సహించబోమని ఖచ్చితంగా చెప్పారు, దాన్ని పాటించి తీరుతారు. ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకూడదు. పోతే నెల్లూరు జిల్లాలో రౌడీజం పేటరేగిపోయింది, విచ్చలవిడిత అయిపోయింది. 25 వయసు కల్లా యువకులు ఎంతమంది కత్తులు బొట్టులో పెట్టుకొని తిరుగుతున్నారు. యువకులకి కత్తులతో అవసరమైంది. గడిచిన 6 సంవత్సరాల వైసీపీ పాలనలో రౌడీజాన్ని పెంచి పోషించారు. గంజాయి, మత్తు పదార్థాలు లాంటి విచ్చవిడిగా పంచిపెట్టారు. ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక పిల్లలు విచ్చలవిడతానికి ఉసుగొలుపుతున్నారు. ఎంత దరిద్రంగా తయారైంటే నెల్లూరు జిల్లాలో హత్యలు నెలకు ఒక 2-3 జరుగుతున్నాయి. కేవలం 40,000 రూపాయలకి జిల్లా నుంచి బయట జిల్లాకి వెళ్ళి మనిషిని చంపి వచ్చేస్తున్నారంటే ఎంత సెక్యూర్గా వాళ్ళు భావిస్తున్నారా అనిపిస్తుంది. వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
దశాబ్దాలుగా నెల్లూరులో శాంతియుతమైన వాతావరణం ఉంది. దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ చర్యలు మమ్మల్ని ప్రజలందరూ కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది. డ్రోన్లు ఎగరేస్తూ, బైకుల మీద రైళ్లు నిర్వహిస్తూ, పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక పక్కన నిలబడి ఉన్నప్పటికీ మనుషుల్లో సామాజిక బాధ్యతని మేల్కొల్పాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. తల్లిదండ్రులు, ముఖ్యంగా 25 సంవత్సరాల లోపల పడిన పిల్లల్ని ఎక్కడికి పోతున్నారు, ఏమి చేస్తున్నారు, ఎటువంటి వారితో సంబంధం కలిగి ఉన్నారు, 8 పైన వీరి కార్యకలాపాలు ఏంది అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం చట్టానికి ఇట్లాంటివి వదిలేయకుండా పౌరులందరూ కూడా దీన్ని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా సృష్టిలో ఆడబిడ్డలకు అమితమైన కష్టం ఇచ్చాడు దేవుడు. బంధు రూపంలో, అంటే అక్కగా, చెల్లిగా, వదినిగా, పిన్నిగా, తల్లిగా అనేక బంధాలతో సేవ చేస్తున్న ఆడపిల్లల్ని హింస పెట్టొద్దు, శారీరక సెక్షువల్ వైలెన్స్ గురి చేయొద్దు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మనందరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పైన చర్యలు కలిగి ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ చర్యలు చూస్తుంటే చిన్నపిల్లలు నటించే ఏబిసిడీలు ఎట్లా నేర్పిస్తున్నామో అట్లే విధంగా సమాజంలో ఎవరైనా మగ పురుగులు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిపే విధంగా కూడా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది. మగవాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎవరైనా ఇటువంటి చర్యలు తీస్తే వాళ్ళు ఏమవుతుందని తెలియజెప్పాలి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన ఎవరైనా కూడా చట్టరీత్యా ఈరోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటికీ కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. మీకు శిక్ష ఖరారైనప్పుడు, మీరు చేసిన తప్పు రుజువు అయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఉండరు. ఎంతో మంది ఈరోజు హత్యలు చేసిన వాళ్ళు, ఈ విధమైన అఘాయిత్యాలు చేసిన వాళ్ళు తమ జీవితాలంతా కూడా జైల్లో మగ్గిపోతున్నాయి. తిరిగి వచ్చేసరికి కుటుంబాలు ఉండవు, బిడ్డలు ఉండరు, సంసారం ఉండదు, ఒక కుక్క బతుకు అయిపోతుంది. ఖచ్చితంగా కూడా సంస్కారంగా బతకాల్సిన అవసరం ఉంది. బంధాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల గౌరవంగా, సభ్యతగా ప్రవర్తించాలని మరొకసారి మనవి చేసుకుంటూ, ఆ చిట్టి తల్లి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఇటువంటి మానవ మృగాలని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేస్తున్నాను. దీని పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు, 0 టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అని. దీన్ని మనందరూ నైతిక బాధ్యతగా తీసుకోవాలి. ఎవరైనా సెక్సువల్ వైలెన్స్ కి దగ్గరగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే గుర్తించి మన ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తూ, మేము కూడా అందులో భాగస్వాములు అవుతాం. విచ్చలవిడితనాన్ని కట్టడి చేయడానికి మా వంతు జనసేన పార్టీ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున జిల్లాలో జరిగిన అన్ని సంఘటనలను సమీకరిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ, యాక్టివ్ మెంబర్షిప్ కానీ, మన జనసేన ఆవిర్భావ సభను కానీ ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని పిలుపునివ్వగానే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద మనందరం సమిష్టిగా పోరాడాలని మనవి చేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.